నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. త్వరలో భీమవరం మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తాం. పట్టణాభివృద్ధి పనుల పరిశీలనలో స్పష్టం చేసిన మంత్రి నారాయణ. భగవద్గీతలోని 108 శ్లోకాలను అనర్గళంగా చెబుతున్న 8 ఏళ్ల చిన్నారి. అభినందించిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. తిరుమల లడ్డు అపవిత్రతపై ఈ నెల 30న నిరసనలు. ప్రతి ఒక్కరూ సహకరించాలన్న విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కార్యాధ్యక్షులు వబిలిశెట్టి. పిఠాపురంలో స్కూల్ గేమ్స్ ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే వర్మ. భీమవరంలో మున్సిపల్ ఎన్నికలను త్వరలో నిర్వహిస్తామని, గ్రామాలను అనుసంధానం చేసి ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూస్తామని రాష్ట్ర పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయుల నివాసానికి మంత్రి నారాయణ రావడంతో ఆయన ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పి నారాయణ మాట్లాడుతూ మిగతా మున్సిపాలిటీలతో సంబంధం లేకుండా భీమవరంలో ఎన్నికలు చేపడతామని అన్నారు. సకాలంలో లబ్ధిదారులకు టిట్కో ఇళ్లు కూడా అందజేస్తామని, కేంద్ర నిధులు వచ్చేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు పాలకుల్లో యాక్చువల్గా మున్సిపాలిటీని విజిట్ పెట్టుకున్నాను. అయితే ఆన్ ది వే భీమవరం నుంచి పోతూ ఇక్కడ భీమవరంలో కూడా యాక్చువల్గా ఎమ్మెల్యే గారికి కలవటం, తర్వాత ఇక్కడున్న నాయకులతో అటు తెలుగుదేశం కావచ్చు, లేదా బీజేపీ కావచ్చు, లేదా జనసేన కావచ్చు నాయకులతో ఒకసారి భీమవరం కూడా డిస్కస్ చేస్తాను. యాక్చువల్గా ఎమ్మెల్యే గారి ఇంటికాడ ఆగాను. ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఎలక్షన్ జరగలేదు ఈ మున్సిపాలిటీకి, దాని మీద డిస్కస్ చేశాను. దాని మీద పొలిటికల్గా వాళ్ళని డెసిషన్ తీసుకుంటే త్వరలాగా ఎలక్షన్ జరుపుతామని. ఎందుకంటే ఎలక్షన్ జరిపితే 15th ఫైనాన్స్ డబ్బులు వస్తాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్టులు వస్తాయి. దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు కూడా అందరూ ఒక అవగాహన వచ్చి తొందరలో డెసిషన్ తీసుకుంటామన్నారు. తొందరలో డెసిషన్ తీసుకుంటే ఇమీడియట్గా ఈ యొక్క మున్సిపాలిటీకి ఎలక్షన్స్ జరపడం జరుగుతుంది. అదేవిధంగా కమిషనర్ గారితో యాక్చువల్గా కొంత డిస్కస్ చేశాను. దీనికి వస్తున్న ఇన్కమ్ కానీ ప్రజెంట్ ప్రాజెక్ట్ వాటి గురించి. నేను మళ్ళీ ఒక త్వరలో ఇక్కడికి ప్రత్యేకంగా ఎట్లయితే పాలకులు పోతున్నా అదేవిధంగా భీమవరంకి వస్తాను. వచ్చినప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేసి ప్రజెంట్ జరుగుతున్న ప్రాజెక్ట్స్, పర్టికులర్ టిట్కో హౌసెస్ గురించి అడిగారు. ఆ రోజు దాదాపు 6,000 హౌస్ 8,350 శాంక్షన్ చేశాం. అయితే దాంట్లో కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వలేదు. అసలు దాన్ని మొత్తం నాశనం చేశారు. ఆ టిట్కో హౌసెస్ని భారతదేశంలోనే ఒక మోడల్గా చేశాం. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఆ రోజు, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి ఇల్లు కట్టినారని అన్నాడు. ఇదే ఆయన చెప్పింది ముఖ్యమంత్రిగా. నేను అనేక విదేశాలు తిరిగిన తర్వాత అక్కడ సింగపూర్ కావచ్చు, టోక్యో కావచ్చు,
చైనా కావచ్చు, రష్యా, అక్కడంతా స్టడీ చేసిన తర్వాత ఈ టిట్కో హౌసెస్ తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేశారు. ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా చూసిపోయారు, వాళ్ళు కూడా ఇప్పుడు కడుతున్నారు. అట్లాంటిది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వాటిని కంప్లీట్గా జగనన్న కాలనీ అని ఎక్కడైతే టిట్కో హౌస్ కట్టామో కట్టిన దగ్గర ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటంటే హౌసెస్ కట్టి వాళ్ళని అక్కడే పెట్టడం కాదు, వాళ్ళకి జీవనోపాధి కూడా అక్కడ కల్పించాలన్నారు. అంటే ఇప్పుడు టౌన్లో ఉంటారు, ఎక్కడో స్లమ్స్లో, మనం ఎక్కడో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్లో టిట్కో హౌస్ కడతాం. వాళ్ళు రోజు టౌన్లోకి వచ్చి పని చేసుకోవాలంటే అది కుదరదు. అందుకని ఆ ఏరియాలోనే యాక్చువల్గా ఎక్కడైతే టిట్కో హౌస్ కడతామో అక్కడే ఒక 5 ఎకరాలు, ఒక 6 ఎకరాలు, 10 ఎకరాలు నోటిఫై చేసి ఎంఎస్ఎంఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాగా వాళ్ళకి ఏర్పాటు చేయమంటే ప్రతి దగ్గర ఎక్కడ టిట్కో హౌస్ కట్టామో అక్కడ 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు స్పెషల్గా దానికి పెట్టాం. వాటిని అన్నిటినీ జగనన్న కాలనీ నాశనం చేశారు. అంటే ఎంతో దూరదృష్టితో చేసినవి. ఇల్లు కట్టడమే కాదు, అక్కడ ఉండేవాళ్ళంటే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటుంటారు. ఆ పనులు ఏదో కొందరు ఇస్త్రాకులు తయారు చేసుకునేవాళ్ళు, మైనపుత్తులు చేసుకునేవాళ్ళు, బొమ్మలు చేసుకునేవాళ్ళు, ఇట్లాంటి అక్కడే ఏర్పాటు చేయమని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్తే అవి కూడా నాశనం చేశారు. ఇప్పుడు అదే 22 ఎకరాలు ఉంటే దాన్ని యాక్చువల్గా ఇచ్చేశారు, జగనన్న కాలనీ కట్టేశారు. ఇప్పుడు మళ్ళీ వేరేదేదో ఒక ల్యాండ్ ఇస్తే అది గుంట 14 అడుగులు దాన్ని మట్టితో పూడ్చాలని, ఇలా అన్ని అవకతవకలు. గత ప్రభుత్వం చేసిన అవకతవకలే. అసలు 15th ఫైనాన్స్ ఎవరు వదులుకోరు. లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్కి 454 కోట్లు కేంద్రం ఇచ్చి ఇది మున్సిపాలిటీస్కి ఇచ్చేయండి, మళ్ళా 300 ఇస్తామంటే దాన్ని ఇవ్వాల, దాన్ని డైవర్ట్ చేశాడు. వాళ్ళు 300 ఇవ్వాల. మళ్ళీ మొన్న మార్చి నుంచి సెప్టెంబర్ దాకా 500 కోట్లు వాళ్ళు ఇస్తామంటున్నారు. ఇస్తామంటే ఫస్ట్ ఇచ్చింది ఇవ్వాల, ఒక లెక్క పక్క లాగా డైవర్ట్ చేశారు. అయితే అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాగానే ఫస్ట్ 454 కోట్లు ఇచ్చేశారు. ఇప్పుడు కేంద్రం 300 కోట్లు ఇస్తుంది, దాన్ని కూడా 4-5 రోజులు మున్సిపాలిటీస్కి ఇస్తాం. ఇది ఇచ్చేస్తే మళ్ళీ మన మార్చి నుంచి సెప్టెంబర్ దాకా 500 ఇస్తామంటున్నారు. అవన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు మున్సిపాలిటీస్ కొంత స్ట్రెంత్ కావడానికి చేస్తున్నాం. ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖలో గత ప్రభుత్వం చేసిన అవకతవకలన్నీ కరెక్షన్ చేస్తున్నాం. ఫస్ట్ కరెక్షన్ అయిన తర్వాత 2014-19 దాకా ఏ విధంగా అయితే మున్సిపాలిటీస్ని డెవలప్ చేసాం, ఆ విధంగా అన్నీ డెవలప్ చేస్తామని యాక్చువల్గా నాయకులందరూ చెప్తున్నారు. ఇదంతా కావడానికి మరొక 3 నెలల నుంచి 4 నెలలు పడుతుంది. భీమవరం రెస్ట్ హౌస్ రోడ్డు తూర్పు కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 64వ వార్షిక జాతర మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ తనయుడు రవితేజ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను జరిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. గరగ నృత్యాలు, శక్తివేషాలు, బాణాసంచా కాల్పుల నడుమ అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ముల్లి నరసింహమూర్తి, సందక ప్రకాష్, ఏకే నాయుడు, రెస్ట్ హౌస్ రోడ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. జగన్మాత శ్రీ మావుళ్ళమ్మ తల్లి తిరుమల లడ్డు అపవిత్రతపై ఈ నెల 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసనగా ధర్నాలు చేయనున్నట్లు విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కార్యాధ్యక్షులు వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమం అనంతరం కలెక్టర్లకు రాష్ట్ర గవర్నర్ పేరుతో వినతి పత్రాలు అందిస్తామన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో వారిపై న్యాయ విచారణ జరిపి శిక్షించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ద్వారా కాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి వారిని వెంటనే శిక్షించాలన్నారు. దేవాలయాల్లో ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు పైన ఉందన్నారు. దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు ఇటువంటి అవకతవకలు ఎన్నో నష్టాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ విహెచ్పి చేస్తున్న ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తిరుమల లడ్డు అపవిత్రం చేయడం, దాంట్లో
అనేక రకాలైన జంతువుల యొక్క కొవ్వుని కలిపి ప్రసాదం చేయటం అనేది కూడా వివాదం గత 10-15 రోజులుగా జరుగుతోంది. అందరికీ కూడా తెలిసిన విషయమే. దీని మీద దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ నిరసన కార్యక్రమాలు చేపడటం మొదలెట్టింది. ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే, ముందుగా ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో వాళ్ళని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఆ నేరస్తుల్ని శిక్షించాలని చెప్పి మన యొక్క మొట్టమొదటి డిమాండ్ అనమాట. ఎందుకంటే సిట్ అనేది వేశారు రాష్ట్ర ప్రభుత్వం. సిట్ ద్వారా కాకుండా ఏదైనా న్యాయ విచారణ జరగాలని ఎవరైనా సిట్టింగ్ జడ్జి ద్వారా న్యాయ విచారణ చేయించి దాని ద్వారా ఎవరైతే నేరస్తులుగా తేలుతారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తారు. అంతేకాకుండా హిందూ దేవాలయాలని హిందువులకి అప్పగించాలనేటువంటి డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా కూడా ఉద్యమం ప్రారంభం అయింది. ఎందుకంటే దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కారణం చేత ఇటువంటి అన్ని కూడా అవకతవకలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇటువంటి నష్టం అంతా కూడా జరుగుతుంది. దేవాలయాల్లో అన్ని మతస్థ ఉద్యోగాలు చేయటము, దేవాలయాలు ఈవోలు గాను, తర్వాత ట్రస్ట్ బోర్డు చైర్మన్లు గాను, ట్రస్ట్ బోర్డు మెంబర్లు గాను అందరూ కూడా అన్ని మతస్థులు పెట్టుకోవడము, దేవాలయాల దగ్గర మేము అమ్మేటటువంటి దుకాణాలు ఏవైతే ఉన్నాయో ఆ దుకాణాలు కూడా హిందూవేతరులకు ఇవ్వటము, ఇటువంటి అన్నీ కూడా జరుగుతున్నాయి. దేవాలయ భూముల ఆక్రమణ, వాటిని తిరిగి తీసుకోవటం, దేవాలయ భూముల్లో చర్చిలు మసీదులు కడుతుంటే వాటిని యథేచ్ఛగా పట్టుకుని ఇవ్వటము, ఇటువంటి అన్ని కూడా అక్రమాలు, అన్యాయాలు హిందువుల పట్ల జరుగుతున్నాయి. అంచేత హిందూ దేవాలయాలని హిందువులకు అప్పగించాలి అనేటువంటి ఒక డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా ఈ నెల 30వ తారీఖున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 30వ తారీఖున రెవెన్యూ జిల్లా కేంద్రాలను కూడా గవర్నర్ గారికి అడ్రస్ చేస్తూ జిల్లా కలెక్టర్లకి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. మన పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అదే రోజున అంటే ఈ నెల 30వ తారీఖు సోమవారం నాడు ఉదయం 10 గంటలకి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద ధర్నా మెమరాండం ఇచ్చే కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. అంచేత 50 మంది హిందూ సమాజము ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా పిలిచారు, పిలవలేదనేటువంటి అటువంటి పట్టింపులకి ఏం పోకుండా కూడా మన అందరి బాధ్యత, మన దేవాలయాలని, మన ధర్మాన్ని కాపాడుకోవాలన్న బాధ్యత ప్రతి హిందువు మీద కూడా ఉంది. అంచేత అందరూ కూడా వచ్చి తప్పనిసరిగా వచ్చి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.